నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అక్రమ అరెస్టులు చేయడాన్ని ఖండించిన నాయకులు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాదక సంఘం యువకులు. తుర్కపల్లి మండలంలో నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ ఓపెన్ చేసిన ఏసీపీ. అడవుల విస్తీర్ణం పెంచుదామంటూ మీర్జాపూర్లో విద్యార్థులకు అవగాహన. భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్, వివరాలు వెల్లడించిన డీఎస్పీ. కేసీఆర్ అవినీతి అక్రమాలపై సర్కార్ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్. కోర్టు స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ మాను చౌదరి. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని ఒక్కరోజు దీక్ష. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పోరుబాట పాదయాత్ర కొడకండ్లకు చేరింది. సిద్దిపేట కలెక్టరేట్ నుండి రాజ్ భవన్ వరకు నిర్వహించినటువంటి కాంగ్రెస్ పోరుబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ నుండి రాజ్ భవన్ వరకు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పోరుబాట పాదయాత్ర రెండవ రోజు గజ్వేల్ మండలం కొడకండ్లకు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో అక్రమాలను బయటకు తీస్తామన్నారు. మల్లన్న సాగర్ కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. గజ్వేల్ గురించి హరీష్ రావు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను పూర్తి చేయించే బాధ్యత కేసీఆర్ది. ఎమ్మెల్యేగా మీ బాధ్యతను నెరవేర్చండి. పెండింగ్ పనుల కోసం సీఎంను అడగండి. మీ బాధ్యతను నెరవేర్చకపోతే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రతో ఈ ప్రాంత ప్రజలను చైతన్యపరుస్తాం. పెండింగ్ పనులపై సమీక్షలు కూడా చేయడం లేదు. మీరు బయటకు రావడం ఇబ్బందిగా ఉంటే అధికారులనే మీ దగ్గరకు పిలిపించుకొని సమీక్షలు చేయండని సూచించారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని ఒక్కరోజు దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు గౌడ సంఘం నాయకులు. జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగాం జిల్లాకు పెట్టాలని గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్షా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న మోకుతెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని, ఈ ప్రాంతంలో పాపన్న ఏలిన కోటలను టూరిజంగా ప్రకటించాలని, ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పాలని, గీత కార్మికులకు బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయాలని, గీత కార్మికుల ఎక్స్గ్రేషియా 10 లక్షలకు పెంచాలని, గీత కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. జనగాం జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టేంత వరకు విశ్రమించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పల్సం సోమన్న గౌడ్, అంబాల నారాయణ గౌడ్, పరశురాములు గౌడ్, రమేష్ గౌడ్, విశ్వనాథం గౌడ్, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కోర్టు నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్. సుప్రీంకోర్టు స్టాండింగ్ కమిటీ ఆదేశ అనుసారం దుబ్బాకలో 4 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అధునాతన హంగులతో న్యాయవాదులకు అన్ని రకాల వసతులతో కోర్టు నిర్మాణం చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా న్యాయాధికారి సాయి రమాదేవి, రెవెన్యూ డివిజన్ అధికారి సదానందంతో కలిసి కోర్టు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 4 ఎకరాల్లో నిర్మాణం చేపడుతున్నామని, సుప్రీంకోర్టు ఆదేశ అనుసారం కోర్టు నిర్మాణానికి కావలసిన భూమిని గుర్తించామన్నారు. ప్రస్తుతం ఉన్న ఎకరా 32 గుంటలు, గుంటల్లో కోర్టు నిర్మాణం జరగదని, అందుకు పక్కన ఉన్న ట్రెజరీ కార్యాలయం, పోలీస్ స్టేషన్ స్థలాన్ని కలిపి 3 ఎకరాలకు పైగా భూమిలో కోర్టు నిర్మాణానికి స్థలం వెసులుబాటు ఉంటుందన్నారు. ఆ దిశగా R&B అధికారులు ప్రణాళిక ఏర్పాటు చేసి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కోర్టు భవన నిర్మాణం, రెసిడెన్షియల్ ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమంలో తెలిపారు. దుబ్బాకలో మనకి కోర్ట్ కాంప్లెక్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసము ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఒక 1 acre 32.5 గుంటాస్ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బట్ మనకి సుప్రీంకోర్టు కమిటీ గైడ్లైన్స్ ప్రకారము ఒక 4 acres ల్యాండ్ గనంగా కోర్ట్ కాంప్లెక్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇస్తే డెఫినెట్గా పబ్లిక్కి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది అన్న ఒక డెసిషన్ మీద ఈరోజు ల్యాండ్ ఎక్కడ అవైలబుల్ ఉంది, ఏ విధంగా మనము దాన్ని తీసుకుంటే బాగుంటుంది అన్నదానికి
ఆనరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడము, అదేవిధంగా మనకి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ఆర్ఎండ్బి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు. దీంట్లో మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్కి సబ్సిక్వెంట్గా డిజైన్ అకామిడేట్ చేయడానికి ఒకటి కోర్ట్ కాంప్లెక్స్ బిల్డింగ్, అదేవిధంగా రెసిడెన్షియల్ క్వార్టర్స్ రెండు రాబోతున్నాయి. దీంట్లో మనకి ఇటు సబ్ ట్రెజరీ ఆఫీస్ పక్కన ఏదైతే ఉందో అదీను దాని పక్కన ఉన్న దారిని కొంచెం మనం కలుపుకొని సబ్ ట్రెజరీ ఆఫీస్ని వేరే సైడ్ అకామిడేట్ చేయగలిగితే డెఫినెట్గా అది 3 acres ప్లస్ అవుతుంది. కాబట్టి ఈ ల్యాండ్ అసెస్మెంట్ కూడా ఒకసారి కన్సర్న్ ఆర్డీఓ అండ్ సర్వేయర్ ఎవరైతే ఉన్నారో చూసి ఎంత మనకి వస్తుంది అనేది ఫర్నిష్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి ప్లాన్ ఎక్కడా కూడా డీవియేట్ కాకుండా కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము స్టాండర్డ్ డిజైన్ మెయింటైన్ చేస్తూ దుబ్బాకలో కూడా కోర్ట్ కాంప్లెక్స్ డెఫినెట్గా స్టాండర్డ్స్కి తగ్గకుండా కట్టాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ల్యాండ్ అవైలబిలిటీ చెక్ చేశాము. డెఫినెట్గా రాబోయే కొన్ని రోజుల్లో ల్యాండ్ కూడా ఫైనలైజ్ చేసి దీన్ని డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తాం. ఒకటి వినిపిస్తుంది మేడం. దాంతో మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రధాన ఆఫీసులన్నీ కూడా మళ్ళీ ఈ కోర్టు నిర్మాణంలో భాగంగా తీసేస్తే మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి అట్లా కూడా, అందుకని ఇందాక అన్నట్టు అట్లాంటి భయాలు ఏమీ పెట్టుకోకండి. ఏ ఆఫీసులు కూడా ఇక్కడ నుంచి తీయట్లేదు. ఇందాక అన్నట్టు ఎంపీడీఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ ఎంత అనేది ఈరోజు అసెస్మెంట్ చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు కోర్టుకి కూడా మనము సఫిషియెంట్గా ల్యాండ్ ఇస్తూ ఎక్కడా కూడా మనం ఎగ్జిస్టింగ్ ఆఫీసెస్ని డిస్టర్బ్ చేయకుండానే ప్లాన్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు తుమ్కుంట నర్సయ్య. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఆయనను గవర్నర్ వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు. పోరుబాటలో భాగంగా సిద్దిపేట జిల్లా కొడకండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుమ్కుంట నర్సారెడ్డి మాట్లాడారు. సిద్దిపేట కలెక్టరేట్ నుండి ప్రారంభమైన పోరుబాట ర్యాలీ గవర్నర్ కార్యాలయం వరకు ఉంటుందని, అయితే ప్రజా సమస్యలు పట్టని మల్లన్న సాగర్ నిర్వసితులను నిండా ముంచిన కేసీఆర్ కు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా భారీ కార్యకర్తల ర్యాలీతో పోరుబాట చేపట్టినట్లు స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వసితుల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తకుండా కేసీఆర్ తప్పించుకు తిరుగుతున్నట్లు ఎద్దేవా చేశారు. R&R కాలనీలను ఆదర్శ కాలనీ అన్న కేసీఆర్, హరీష్ రావు అక్రమాల ఫలితంగా జనం చేస్తే బొంద పెట్టేందుకు కూడా స్థలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు అందులో ఎంతమందికి నువ్వు R&R ప్యాకేజ్ ఇచ్చేది ఉంటే ఎంతమందికి ఇచ్చినావు? మల్లన్న సాగర్లో కూడా నువ్వు ఎంతమందికి ఇచ్చేది ఉంటే అక్కడ ఉన్న సర్పంచ్లను ఏ విధంగా లోపరుచుకొని వాళ్లకు కమిషన్లు ఇచ్చి వాళ్ళతో అర్హులు కానీ లబ్ధిదారులకు నువ్వు ఇల్లు ఇచ్చినావు, ప్యాకేజీలు ఇచ్చినావు. అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా నువ్వు ఇయ్యలే, ఇప్పటికి కూడా ఇయ్యలే. ఎందుకంటే అర్హులైన వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు వ్యతిరేకం చేసిర్రు, మాకు ప్యాకేజ్ రావాలి గట్టిగా మాట్లాడిర్రు ఆ ప్రాజెక్టు గురించి. ఈ విధంగా నువ్వు ఆ కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా నువ్వు ఆ రోజు చేసినావు. ఈరోజు ఒక నాయకుడు అడుగుతుండు రూలింగ్ పార్టీలో ఉండి పాదయాత్ర ఏందని. మేమంతా పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే 15 నెలల నుంచి మీ నాయకుడు, నువ్వు మాట్లాడే ఐశ్యత్ కాదు, నువ్వు మాట్లాడేంత స్థాయి లేదు నాయకుడా, మీ నాయకుని వచ్చి మాట్లాడమను. మేము ఓట్లేసింది నీ ముఖానికి ఎప్పుడు వేయలే. కేసీఆర్కి వేసినాం, ఎమ్మెల్యే 2 సార్లు చేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు, 3వ చేస్తే ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. 15 నెలల నుంచి ఎక్కడికైనా వచ్చి పని చేసిండా, రివ్యూ పెట్టిండా? నువ్వు చేసిన పనులే ఒక్కొక్కటి తీసుకుందాం. రింగ్ రోడ్డు ఒక ముఖ్యమంత్రి ఉండి 10 ఏళ్ళు అవుతుందా ఒక రింగ్ రోడ్ కంప్లీట్ చేయడానికి? ఇది నీ అసమర్థత కాదా? అదేవిధంగా మనం చూస్తున్నాం హరీష్ రావు గారు ఒక 6 నెలల్లో బస్ స్టాండ్ కట్టించుకోడు. మన దగ్గర 6 ఏళ్ళు అవుతుంది బస్ స్టాండ్ నిర్మాణం చేయబట్టి. ఒకసారి పోదాం, ఆడ ఆడిటోరియం కట్టిండు కాలేజ్లో, ఏ విధంగా ఉందో మీరు చూడాలి. బయటకేంచి అద్దాలు పెట్టిండు, లోపల ఏమైనా ఉన్నాయా? లోపల ఏం లేవు. మీరు ఒకసారి ఆయన మాటలు వినుర్రి. ఫస్ట్ విజయోత్సవ సభ పెట్టుకున్నాడు, 5,000 ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఎన్ని కట్టించినావు దొరా? 1,200 కట్టించినావు. అవి అందరికీ చాట్ల తౌడు పోసి పంచాయతీ పెట్టినావు. గజ్వేల్ అభివృద్ధి అంటావు, ఇప్పటికీ సీసీ రోడ్లు లేవు. ఇవాళ నాయకులు వాట్సాప్లలో వేస్తుర్రు, ఎప్పుడు లేని విధంగా ధరలు పెరిగినాయి గజ్వేల్ ప్రాంతంలో అంటున్నారు. గజ్వేల్ ఒక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పెరిగినాయి. నువ్వు చూడు,
అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకునికి ఏ విధంగా విలువిచ్చిండు. ప్రతి ఒక్క వేరే పార్టీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ప్రతి ఒక్కరికి ఫండ్స్ ఇచ్చిర్రు. అడిగితే ఎవరైనా అన్నం పెడతారు. దొరా నువ్వు ఒక్కసారన్నా మా రేవంత్ అన్న ఏదైనా కావాలని అడిగినావా? ఇప్పుడు హరీష్ రావు గారు మొన్న లేఖ రాసిన డబుల్ బెడ్రూమ్లకు నీ ఆదర్శ కాలనీ అని అంటావు. హరీష్ రావు ఆదర్శ కాలనీ లాగా ఉందా? ఇప్పుడు అసెంబ్లీకి నువ్వు పోతున్నావు, మరి ఆడ ఏం తక్కువ ఉన్నాయి ఏం ఎక్కువ ఉన్నాయి నువ్వు కూడా మాట్లాడవచ్చు కదా. మామ సాటుకు అల్లుడు వేరే అన్నీ మాట్లాడతాడు, మరి గజ్వేల్ గురించి ఎందుకో మాట్లాడాడు. ఇన్ని రోజులు మామని అడగబోతే అల్లుడే చూసుకుంటాడని గజ్వేల్లో ఎప్పుడు కూడా మామని కలవనీయకుండా అల్లుడు అడ్డుపడ్డాడు. మరి ఇవాళ అదే అల్లుడు మన సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. ఆయన మాట్లాడాడు. ఆయన అంటే మనకి ఎప్పుడు కూడా ఆయన అడిగే అధికారం లేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే కేసీఆర్ గారు మరి ఏం చేస్తున్నారు? అప్పుడు ముఖ్యమంత్రి అంటే చాలా పనులు ఉండే, సరే దొర తాగుడు తినుడు పనులు చేసుడు ఆయనకు కాలేదు. ఇవాళ నువ్వు ఏం పని లేదు. ఇవాళ మాకు ఒక్క ఆయనకే ఎమ్మెల్యేవు, ప్రతిపక్ష నాయకుని హోదా నువ్వు చేస్తలేవు, నీకు అవసరం లేదు. కానీ మా ఎమ్మెల్యే కాబట్టి మేము అందరం నిలదీస్తున్నాం నిన్ను. నువ్వు రా దొరా, మాకు సేవ చెయ్యి. ఇక్కడ ఉన్న సమస్యలు నువ్వు ఇచ్చిపెట్టిపోయిన సమస్యలనే కంప్లీట్ చేయమంటున్నాం. మేము కొత్తగా పెట్టిన సమస్యలు కాదు, ప్రతి ఒక్కటి కూడా నువ్వు స్టార్ట్ చేసి ఇచ్చిపెట్టిన సమస్యలనే పూర్తి చేయాలంటున్నాం. అది నీ బాధ్యత కూడా. నువ్వు ఆడిటోరియం స్టార్ట్ చేసినావు, నువ్వు బస్ స్టాండ్ స్టార్ట్ చేసినావు, నువ్వు రోడ్ స్టార్ట్ చేసినావు, నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు 5,000 కట్టిస్తా అన్నావు, ఎవ్వి కూడా లేవు. ఇవాళ పోదాంపా డబుల్ బెడ్రూమ్లు ఆదర్శ కాలనీ అంటుడు. ఒక ఆయన చనిపోతే ఆయన నీడబెట్టాలన్నా కూడా శ్మశానం లేదు ఆదర్శ కాలనీలో డబుల్ బెడ్రూమ్లలో. అంటే ఆ విధంగా ఉన్నాయి ఆ డబుల్ బెడ్రూమ్లు మన దగ్గర. వాళ్ళను నెత్తిలో పెట్టుకొని సాత్తా అన్నావు. వాళ్ళు మన గజ్వేల్కే కాదు, మన జిల్లాకే కాదు, రాష్ట్రంలో చాలా మందికి వాళ్ళ ప్రాణాలు ధారపోసి ఊరు ఇచ్చిపెట్టి వచ్చి అందరికీ నీళ్లు తాగిపిస్తుంటే వాళ్లకు ఏం లేకుండా చేసిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అందుకోసమే మా పాదయాత్ర ద్వారా అందరినీ ఇక్కడ గజ్వేల్ ప్రాంత వాసులను చైతన్యవంతులను చేస్తున్నాం. రేపు బీఆర్ఎస్ నాయకులు ఏం ముఖం పెట్టుకొని వస్తారు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచలేదు, నువ్వు ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చాలి, ఇక్కడ ఉన్న అవసరాలు తీర్చాలి. లేకపోతే నీ బాధ్యత నుంచి తప్పుకుంటా అంటే నువ్వు స్వచ్ఛందంగా రాజీనామా చేయి. ఇంకా నీ బిడ్డను చేస్తావా? నువ్వు రాజీనామా చేస్తే లేకపోతే ఇంకెవరైతారా అప్పుడు చూసుకుందాం ఎలక్షన్స్ వస్తే. అందుకోసమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్న గజ్వేల్ ప్రాంత వాసులను ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ప్రశ్నించే విధంగా కావాలి. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంత చేయాలి, ఎమ్మెల్యే కూర్చున్నాడు కాబట్టి ఆ చైర్లో ఆయన ఎంత చేయాలనేది ఆయన బాధ్యత. మీరు ఎగ్జాంపుల్ చూడండి, మొదటి నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఒక అప్లికేషన్ పట్టుకొని పోతే ఏ ముఖ్యమంత్రి ఉన్నా పని చేసి పెట్టాడు. మరి నీకు ఆ బాధ్యత లేదా? నువ్వు అప్లికేషన్ పట్టుకొని పో, నా దగ్గర పెండింగ్ పనులు ఉన్నాయి, ఇన్ని అవసరం లేని అన్నీ నేను ఆడిటోరియం కట్టించిన, నువ్వు గజ్వేల్ అభివృద్ధి అంటున్నావు. ఎక్కడ కనిపిస్తుంది అభివృద్ధి? ప్రజలు రెడ్యానాయక్ తండాలో భార్యను హత్య చేసిన భర్తను అరెస్టు చేసిన డీఎస్పీ నల్లపు లింగయ్య. నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్యానాయక్ తండాలో భార్యను హత్య చేసిన నిందితుడు భర్తను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ నల్లపు లింగయ్య మధ్యాహ్నం పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుడి యొక్క వివరాలను వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ నారాయణపేట మండల పరిధిలోని రెడ్యానాయక్ తండాలో 23/2025 నాడు జరిగిన హత్యకు సంబంధించిన నిందితుడు వినోద్ కుమార్ సన్ ఆఫ్ శంకర్ నాయక్ వయస్సు 20 సంవత్సరాలు. నిందితుడు మేనమామ కూతురు అయిన షారు రాథోడ్ 20 సంవత్సరాలు. మిది తండాకు చెందిన అమ్మాయితో దాదాపు 2 నెలల క్రితం 21/1/2025 నాడు పెద్దలు వివాహం చేశారు. కానీ నిందితుడికి షారు రాథోడ్ తో పెళ్లి ఇష్టం లేదు. తన తల్లి యొక్క అన్న కూతురు కనుక వద్దు అని ఎదురు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. కానీ నిందితుడికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మనసులో బలంగా ఉంది. ఎలాగైనా షారు రాథోడ్ ని అడ్డు తొలగించుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని
చేసుకోవాలని 19/3/2025 నాడు రాత్రి అందాజా 8 గంటల సమయంలో నిందితుడు తన భార్య షారు రాథోడ్తో ఎలాంటి కారణం లేకుండా గొడవ పెట్టుకొని ఆమెను కొట్టాడు. తర్వాత నిందితుని తల్లిదండ్రులు వచ్చి ఎందుకు గొడవ పెట్టుకొని కొడుతున్నావని అడగగా నిందితుడు ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయాడు. తర్వాత అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో నిందితుడు తిరిగి ఇంటికి వచ్చి ఎలాగైనా తన భార్యను చంపాలనే ఉద్దేశంతో తన భార్యతో మళ్లీ గొడవ పెట్టుకొని ముందే వేసుకున్న పథకం ప్రకారం ఆమె గొంతును తన 2 చేతులతో గట్టిగా నొక్కగా ఊపిరి ఆడక కొద్దిసేపు తర్వాత ఆమె చనిపోయింది. ఇట్టి నేరం తన మీదకు రాకుండా ఆమె చనిపోయిన తర్వాత చీరతో ఉరివేసుకున్నట్లు నమ్మించడానికి మరియు ఏదో పురుగుల మందు తాగి మరణించిందని నమ్మించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అది కుదరకపోవడంతో అక్కడి నుండి పారిపోయాడు నిందితుడు. నారాయణపేట పట్టణంలో భారంబావి దగ్గర ఉండగా అతన్ని అదుపులోకి తీసుకొని మృతురాలిని చంపడానికి ఉపయోగించిన చీరను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ లింగయ్య తెలిపారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ మరికల్ సిఐ రాజేందర్ రెడ్డిని, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లని, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. అతని వద్ద నుంచి మనం ఒక చీరని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మర్డర్ కేసు కింద కేసు నమోదు చేసుకొని ఇట్టి కేసులో మన నారాయణపేట ఎస్ఐ వెంకటేశ్వర్ కేసు నమోదు చేయగా ఇన్ఛార్జ్ సిఐ మరికల్ సిఐగా రాజేందర్ రెడ్డి కేసు నమోదు చేసుకొని కేసు పరిశోధన చేసి ఈరోజు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ ఇతనికి ఇష్టం లేదు. దీనికి సంబంధించి అతను మొన్న ఈ మధ్య తరచుగా గొడవ పడుతున్నాడు. మొన్న రాత్రి 8 గంటల టైంలో భార్యతో గొడవపడి ఆమెను కొట్టాడు. ఆమె పేరెంట్స్ వాళ్ళు అభిషేక్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాడు. తర్వాత మన 10 గంటలకు వచ్చేసి భార్యను గొంతు నుంచి చంపాడు. చంపిన తర్వాత మళ్ళీ అది నా మీదకి వస్తుందని చెప్పేసి ఆమె సూసైడ్ చేసుకుందని ఉద్దేశం నమ్మించడానికి ఒక విషం డబ్బా తీసుకొచ్చి పక్కన వేయడం జరిగింది. తర్వాత ఒక చీరతో ఉరేయడానికి ప్రయత్నించారు. ఆమె ఉరేసుకుని నమ్మించడానికి. చివరికి అది ఈరోజు మనం 21వ తారీఖు నాడు మన మార్నింగ్ నారాయణపేటలో బారంబావి దగ్గర అతను పట్టుకొని విచారించిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. అతని వద్ద నుండి అంటే మెయిన్ కారణం ఏంటంటే మేనమామ కూతురు ఒకటి అతను నేను ఇష్టం లేదు పెట్టి ఇతనికి వేరే అమ్మాయిని వివాహం చేసుకుందాని ఉద్దేశం ఉంది. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీర్జాపూర్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. విస్తృతంగా మొక్కలు నాటి వృక్షాలుగా ఎదిగే వీలు కల్పించి అడవుల విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందని యంగ్ ఎర్త్ లీడర్ సమన్వయకర్త వార్ల మల్లేశం సూచించారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో అడవుల సంరక్షణ ఆవశ్యకత అనే అంశంపై పాఠశాల ఎర్త్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ జీవులకు ప్రధానంగా అవసరపడే గాలి, నీరు, ఆహారం అందించడంలో వృక్షాలు కీలక పాత్ర వహిస్తాయని గుర్తు చేశారు. ప్రాణవాయువు అందించే చెట్లను ప్రాణప్రదంగా చూసుకోవాలని సూచించారు. వర్షాలు కురిపించడంలో, వాతావరణ ఉష్ణోగ్రతను క్రమపరచడంలో చెట్లు ప్రాధాన్య పాత్ర వహిస్తాయని పేర్కొన్నారు.
ఆధ్వర్యంలో ఉత్తమ నాయకులుగా పర్యావరణానికి మరియు జీవజాతుల మనుగడకు ఎంతో అవసరమైన అడవులను కాపాడుకుంటామని ప్రాణవాయువును అందించే చెట్లను ప్రాణప్రదంగా చూసుకుంటామని అడవి విస్తరణం పెంచడంలో బాధ్యతగా నిర్వహిస్తానని జీవ వైవిధ్యానికి నిలయమైన అడవుల విధ్వంసం అడ్డుకుంటామని వేడుకలో మొక్కలు నాటడం అలవాటుగా మార్చుకుంటామని నేల కోతకు గురికాకుండా వర్షాలు సమృద్ధిగా కురిసేలా విరివిగా మొక్కలు నాటి సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. తుర్కపల్లి మండల కేంద్రంలో నూతన ట్రాఫిక్ సిగ్నల్ ను ప్రారంభించిన ఏసీపీ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ ట్రాఫిక్ సిగ్నల్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ముందుగా తుర్కపల్లి మండల చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి ఆ తర్వాత జైతీరాం తండ గ్రామ శివారు దగ్గర ఉన్నటువంటి మూలమలుపు వద్ద కొంతకాలంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదకర మూలమలుపు ఉండటం వల్ల ప్రజలకు కనబడక డైరెక్ట్ గా స్ట్రేట్ గా వెళ్లిపోయి కెనాల్లో పడిపోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రోడ్ సేఫ్టీ వింగ్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు అందరూ కలిసి దీన్ని హాట్ స్పాట్ గా ఎంచుకొని దీని దగ్గర బాలర్స్ బ్లింకర్స్ హెచ్చరిక బోర్డులు వైట్ పెయింటింగ్స్ ఇవన్నీ వేసి ప్రమాదాల నివారణ కోసం రోడ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీని వల్లనైనా కూడా కొన్ని రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కృషి చేస్తున్న అధికారులకు ప్రయాణికులు ధన్యవాదాలు తెలిపారు. మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు, లోకల్ ఇన్స్పెక్టర్ గారు కొండలరావు అండ్ కృష్ణ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్, మళ్ళీ మా ఎస్ఐ తుర్కపల్లి లకేదీన్ గారు, రోడ్ సేఫ్టీ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ సిపి గారు, రాచకొండ సిపి గారిని అడిగి ఇక్కడికి ఈ లైట్స్ ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్ లీడ్ చేస్తుంది, 2 నేషనల్ హైవేలో కలుపుతుంది. విజయవాడ పోయే రోడ్ నుంచి అక్కడ చిట్యాల నుంచి మళ్ళీ తర్వాత ఇటు నుంచి ఇక్కడ మళ్ళీ నాగపూర్ వెళ్ళే హైవేకు ఇక్కడ కలుస్తుంది. ఈ రోడ్డు 161A నంబర్ ఉన్నది. ఇది ఈ గతంలో నేను ఇక్కడ వచ్చిన తర్వాత కూడా చూసిన ఎన్నో ప్రమాదాలు. రోడ్డు మీద లారీ పోయి బియ్యం నిలబడ్డది, ఒకప్పుడు భార్య భర్తలు కూడా యాక్సిడెంట్ అయ్యారు. వారానికి 15 రోజులు ఎందుకంటే సిగ్నల్స్ సరిగ్గా యూటర్న్ ఉండడం వల్ల వెహికల్స్ డ్రైవర్లు చక్కగా ఉందని పోయి ఆ నీళ్ళలో పడడం చాలా ప్రమాదం జరిగింది. దీన్ని అరికట్టడానికి కృష్ణ చొరవ తీసుకొని ఇవన్నీ చాలా చేయాలి. అందరికీ ఈ పోయే వాహనదారులకు అందరికీ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చాలా సీట్గా చొరవ తీసుకొని ఇక్కడ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఈ స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందడాన్ని హర్షిస్తూ దామర చెరువు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన నాయకులు. ఎస్సీ వర్గీకరణ ఆమోదం చెందడం పట్ల మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామర చెరువు గ్రామంలో అంబేద్కర్ విగ్రహంతో పాటు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి మాదిగ సంఘం యువకులు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణ ఆమోదం చెందడం ఎంతో సంతోషంగా ఉందని, ఇందుకోసం కృషి చేసిన మందకృష్ణకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు జరిపోతుల అశోక్, అభిషేక్, భూపతి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదిగ సంఘం దామర చెరువు ఆధ్వర్యంలో మరి మొన్నటి దినాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎస్సీ వర్గీకరణలో భాగంగా మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును మరి సభలో చర్చించి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మరి దాని ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి ఈ విషయం పట్ల మేము సంతోషం వ్యక్తపరచడానికి, మా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలపడానికి మరి ఈరోజు మాదిగ సంఘం దామర చెరువు ఆధ్వర్యంలో మరి మా నాయకుడు మరి అంబేద్కర్ ఏ విధంగా అయితే దళిత బిడ్డల్లో వెలుగులు నింపిండో
మరి ఈ రోజులో మందకృష్ణ మాదిగ గారు మా యొక్క జీవితాలు వెలుగులు నింపి మరి 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటాన్ని ముందుండి ఎన్నో కేసులకు ఎదుర్కొని వివిధ రకాలుగా పోరాటం చేసి వివిధ రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని ఈరోజు మాదిగ వర్గీకరణ బిల్లు మరి సాధించడం జరిగింది. మరి ఇటు కార్యక్రమానికి ఎన్నో రకాలుగా మరి మందకృష్ణ మాదిగ గారు దాదాపు 30 ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటం చేశారు. ఈ యొక్క మాకు చాలా సంతోషకరమైన వార్త ఏంటి అని అంటే మరి మందకృష్ణ మాదిగ గారు ఏ పార్టీలో కూడా జాయిన్ కావడం జరగలే. కేవలం పార్టీల యొక్క మద్దతు మాత్రం తీసుకున్నాం. అంటే మాదిగలు అని అంటే కేవలం డప్పులు కొట్టడం మాత్రమే కాదు, చెప్పులు కుట్టడం మాత్రం కాదు, కానీ ఒక ఒక ఏదైనా సాధించాలని మేము అనుకుంటే కంపల్సరీ సాధించి తీరుతాం. ఏ రకమైన పోరాటం చేసినా సరే, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే, ఎటువంటి కష్టకాలం మేము ఎదుర్కొన్నా సరే అనుకుని సాధించి తీరుతాం. కాబట్టి మరొకసారి ఇప్పుడు తెలియజేసింది ఏంటంటే మా యొక్క జీవితాలలో మా యొక్క కుటుంబాల వెలుగులు నింపినందుకు మందకృష్ణ మాదిగ గారి కృతజ్ఞత తెలియజేస్తూ మరి రేపటి భవిష్యత్తులో కూడా మాకు జాబులలో కానీ ఉద్యోగాల్లో కానీ విద్యా సంస్థలు కానీ అన్ని రకాలమైన రిజర్వేషన్ కల్పించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ గారికి ఎప్పటికి కూడా మాదిగలం రుణపడి ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాదిగ, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్న సిఐటియు నాయకులు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ గతంలో హైకోర్టు ఇచ్చిన జీవో నెంబర్ 5 ను గెజిట్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న సిఐటియు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తెల్లవారుజామునే సిఐటియు నాయకురాలు బాలమణిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, కార్మికులకు 5 నెలలుగా జీతాలు సరిగా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమానికి వెళ్తుంటే ప్రభుత్వం అనుమతించినప్పటికీ మళ్లీ అక్రమ అరెస్టులు చేయడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. రామాయంపేట మండల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ సందర్భంగా కాంట్రాక్టు కార్మికులది చెలో హైదరాబాద్ ఉంది. ఈ హైదరాబాద్ పోకుండా ముందు అరెస్టే మరి పోలీసు వాళ్ళు తీసుకుంటారు. ఈరోజే కాదు, నిన్న కూడా అసంఘటిత కార్మికుల సమ్మె ధర్నా ఉంటే కూడా మరి ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలలో కూడా నాయకులను అరెస్టు చేయడం అనేది జరిగింది. ఏ అరెస్టులు చేసినా ఎర్ర జెండా సిపిఎం సిఐటియు తలుసుకుంటే ఏ గవర్నమెంట్ అయినా దించడానికి సిద్ధం. గతంలో కేసీఆర్కి అయితే ఎట్లయితే పట్టిందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే గతి పడుతుంది. ఇప్పటికీ కార్మికులకు 4 నెలలు 5 నెలలు జీతాలు కావస్తున్నాయి. మరి నేను మంచిగా చేస్తున్నా, మైకు దగ్గర పెట్టిండంటే మరి మొత్తం ఒరగబెట్టినా అని చెప్తుండే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఏం ఒరగబెట్టినవు? ఒకప్పుడు ప్రజాపాలన మొత్తం మంది ఎవరికి సమస్యలున్నా రావచ్చు, సచివాలయంలో చెప్పచ్చు అని చెప్పినావు. ఇప్పుడు ఏడుంది? మాకు సమస్యలు ఉన్నాయి, మేము వచ్చి చెప్పుకుంటామని చెప్పి కార్మికులు వస్తుంటే నువ్వు ముందస్తు అరెస్టు చేపిస్తున్నావు. అరెస్టులో కాదు, ఈ అరెస్టులు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, లాఠీలు కొత్త కాదు, తూటాలు కొత్త కాదు. ఖచ్చితంగా నీ ఎంట పడతాం. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి థ్యానై టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు,
ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.